మన దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక సంచలనమైన లేఖ రాశారు. రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం రాసిన లేఖ ఏంటి అంటే, వారం రోజుల్లోగా మిషన్ రీడబుల్ లిస్ట్, ఓటర్ లిస్ట్ అంటే డిజిటల్ ఓటర్ లిస్ట్ అది కావాలి, అలాగే వీడియో ఫుటేజ్ కూడా కావాలి. ఇది కనుక మీరు ఇవ్వకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తాం, నిరసనలు చేపడతాం అంటూ, లేదంటే మా దగ్గర ఉన్న వివరాలతో మీ దగ్గరికి రావాలి, వచ్చి మీ దగ్గర వివరించాలి అంటే ఈ డిస్కషన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లే వివరాలు మొత్తం, ఆ చర్చ మొత్తం దేశం మొత్తం చూసే విధంగా ఏర్పాటు చేయాలి, లేదంటే మేము దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామంటూ ఒక సంచలనమైన లేఖ అయితే రాసింది. ఏది ఏమైనా ఇప్పటికైనా దేశంలోని ఒక నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల మీద నోరు మెదపడంతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది, వీరు రాసినటువంటి ఈ లేఖకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధమైన సమాధానం ఇస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి. వీరికి దేశంలో ఏ విధమైనటువంటి మద్దతు ఎన్ని రాష్ట్రాల పార్టీలు ఇస్తాయో చూడాలి.